ఈ సీజన్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇమ్యూనిటీ. యువర్ ఇమ్యూనిటీ ఈజ్ నాట్ వీక్, ఇట్స్ అండర్ స్ట్రెస్. అంటే మన ఇమ్యూనిటీ తక్కువ ఉంటాం కాదు, ఇమ్యూనిటీ బాగా స్ట్రెస్ఫుల్గా ఉంది. దీని అర్థం ఏంటంటే చాలామంది వానాకాలం రాగానే దగ్గులు, జలుబులు, వైరల్ ఫీవర్స్ వస్తాం. మన ఇమ్యూనిటీ తక్కువ ఉంది అందుకే మనకు వచ్చింది అనుకుంటాం. కరెక్ట్. కానీ ఇమ్యూనిటీ తగ్గడానికి కారణాలు ఏంటి? ఐఎమ్ డాక్టర్ దిలీప్ నందమూరి, ఫిజిషియన్ ఎట్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. ఫస్ట్, మీది ఇమ్యూనిటీ ఎప్పుడు వీక్ ఉండదండి, 24 hours పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే దాన్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే మన బాడీలో తగినంత ఫస్ట్ రెస్ట్ ఉండాలి. అంటే స్లీప్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, స్ట్రెస్ రిలీఫ్ కోసము ఎక్సర్సైజ్ చేయాలి. మూడోది అలవాటు, ఆల్కహాల్, స్మోకింగు, టొబాకో చీవింగు, ఎక్సెస్ జంక్ ఫుడ్స్, స్వీట్స్, షుగరు ఇవన్నీ ఎక్కువ తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళలోనూ, షుగర్ పేషెంట్స్లోనూ, డయాలసిస్ జరిగే పేషెంట్స్లో, కిడ్నీ పేషెంట్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఫండమెంటల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ మన ఎన్విరాన్మెంట్లో ఉంటుంది, మనకు వస్తారా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచడానికి మందులు ఉండవు, అది ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇమ్యూనిటీ పెరగదు. చక్కగా నిద్రపోయి రోజుకు 1 గంట వ్యాయామం చేసి, ఎక్కువ స్వీట్స్ తినకుండాను, ఎక్కువ జంక్ ప్రాసెస్ ఫుడ్స్ తినకుండా, చెడు అలవాట్లు లేకుండా ఇవన్నీ చేయగలిగితే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, ఎప్పుడు వీక్ అవుతుంది. సో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుందో మనకి సీజనల్గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన బాడీ తనకు తాను కాపాడుకోగలదు. If you found this video useful, like, comment and subscribe for more health updates.